జయవాసని చేసిన వీళ్ళందరికీ పేరు చేసుకోవాలి. నా పేరు ముత్యాల పంచాయతీ, మా వారు ముత్యాల నాగరాజు, పోస్టులో వెళ్ళేసి అనుకుంటున్నారు. నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా వాసవి క్లబ్గా నిర్వహిస్తూ మహిళా దినోత్సవ ప్రోగ్రాం కూడా హాజరవుతున్నాను. అందులో భాగంగానే పసుపులో వినాయకుడి చేయడం, గౌరీదేవి చేయడం, మెహందీ పెట్టడం, స్వీట్స్ ఎలా ఇవ్వడం నేర్చుకోవడం, అన్నమాచార్య పెట్టడం ఇవి నేర్చుకోవడం జరిగింది. అంతేకాక సత్యసాయి బాబా వారు ప్రారంభించిన బాల వికాస్ చదువుతుంటాను. అందులో పిల్లలకి మానవతా విలువల గురించి చెప్పడము, ఇంకా నీతి పద్ధతులు, మంచి కథలు, గేమ్స్, పాటలు ఇవి నేర్పిస్తున్నాము. అలాగే నేను యూట్యూబ్లో ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి వినిపిస్తున్నానండి. భాగవత వాహిని, రామాయణము, కన్యకా పరమేశ్వరి కథ, శ్రీకృష్ణుడు, తపోవనము ఇలా చాలా చదివి పెట్టాను. అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా ఆ ఆధ్యాత్మిక గ్రంథాలు విని అమ్మవారి రాగిని నేను ఊరికి వెళ్ళింది, నాకు కాంపిటీషన్ గురించి తెలియదు. రాగిని నేను చూసి మాట్లాడచ్చా ఏమేమో అడిగారు, కానీ ఆ కార్యాయి కాకుండా కొత్త కార్యాయి కాదు అనుకుంటున్నారు. సో నేను ఏం రాగి నాకు తెలియదు. రాగి పేపర్ పెట్టుకుంటా, రాగి నేను పేపర్ పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి పార్టిసిపేట్లు ఉన్నందుకు. థ్యాంక్ యూ కార్యాయి గారు. అది చూసి చెప్పిన బాగుంటుందని చూసి చెప్తున్నాను. జయవాసవి నేను వాసమాత గురించి విశ్వమాత జగన్మాత అయిన ఆదిపరాశక్తి ఆయుర్వేశ్వరు ఇచ్చిన వరము కుసుమాక కుసుమ సృష్టి మౌన పండుగ పుత్రకామేష్టి యాగఫలం వైశాఖ మాసాన దశమి శుక్రవారం పునర్వస నక్షత్ర శుభ సమయము మానవ కన్యై కన్యకా పరమేశ్వరగా భూలోకంలో అవతరించడం, బ్రహ్మదేవుడే గురువుగా అస్త్రాచార్యుల వారి దగ్గర విద్యను అభ్యసించడం, విద్య కళలు, అష్టాదశ పురాణాలు, 108 ఉపనిషత్తులు అనుసరించడం, వాయువు, జల, అగ్ని సమాన విద్యలను ఏకసంగ్రాహిగా నేర్చుకోవడం, విష్ణువుతో మహారాజు కోరిక